Hi friends, welcome back to IAS APPSC TSPC lectures. ఇండియన్ ఎకానమీ సిరీస్ లో ఇది నెక్స్ట్ పార్ట్. సో ఇంతకుముందు ఆల్రెడీ మనం ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ తాలూకా బేసిక్ స్టఫ్ అనేది చూసాం. సో ఈ వీడియోలో కొన్ని లింక్స్ ఉన్నాయి. యాక్చువల్లీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చెప్పాలంటే ఒక 3 కనెక్షన్స్ తో మనం అసోసియేట్ చేసుకోవాలి. ఒకటి జీడిపి, ఇంకొకటి ఇన్ఫ్లేషన్ అండ్ మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ. సో ఈ మూడింటిని లింక్ చేసుకుంటూ మనం ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ తాలూకా మెయిన్ కాన్సెప్ట్స్ అనేవి డీల్ చేయాలి. సో టోటల్ మీకు ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సిలబస్ ఇచ్చారు, దాని రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్నారు. కానీ మనం ఏంటంటే ఇండైరెక్ట్ గా కొన్ని లింక్స్ అనేవి చూసుకోవాలి. సో వన్స్ కాన్సెప్ట్ అనేది మనకు ఐడియా వస్తే ఎలాంటి క్వశ్చన్ అయినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి జీడిపితో ఎలా లింక్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో నెక్స్ట్ వీడియో నేను కంప్లీట్ ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ మీద మీకు లెక్చర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనీ అండ్ బ్యాంకింగ్ లెక్చర్స్ లో మనకి మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ కూడా కవర్ అవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దానికి జీడిపి ఎలా లింక్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో మొత్తం ఇండియన్ ఎకానమీ నోట్స్ ఏపీఎస్సి టీఎస్పీసీ గ్రూప్ 1 గ్రూప్ 2కి కంపైల్ చేయడం జరిగింది. సో ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు క్లియర్ గా చదవాలి, ఎందుకంటే జనరల్ ఎగ్జాంపుల్స్ తో కూడా లింక్ చేసి ఆ కాన్సెప్ట్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రతిదీ కూడా మీకు కవర్ అవుతుంది. ఎస్పెషలీ ఇప్పుడు టీఎస్పీసీ గ్రూప్ 2కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. అలాగే ఈ వీడియో లెక్చర్స్ కూడా మీరు దాంతో పాటు చూస్తే మీకు కంప్లీట్ కాన్సెప్ట్ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఏంటంటే ఎకానమీ పార్ట్ అనేది చాలా ఒక భయంకరమైన సబ్జెక్ట్ గా చూస్తారు, కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఇది మన జనరల్ లైఫ్ నుంచి లింక్ చేసుకుంటే మనకి ఎకానమీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో అది నేను చేయడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎకానమీ అనేది స్కోరింగ్ ఏరియా అని చెప్పాలి. సో క్వశ్చన్ అంటే కొంచెం టిపికల్ గా అనలిటికల్ గా ఇస్తారు, కానీ వన్స్ మీకు కాన్సెప్ట్ అనేది ఫుల్ క్లారిటీ ఉంటే ఎలాంటి క్వశ్చన్ అయినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి ఇప్పుడు స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్ కూడా చూసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ మనకి కరెంట్ అఫైర్స్ లింక్ ఉంటాయి ఈ టర్మ్స్ అన్ని కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక చిన్న లాజిక్ తో మనం ముందుకు వెళ్తే క్వశ్చన్ కూడా ఏ విధంగా రావచ్చు అనేది కూడా మనం కొంచెం గెస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ వీడియోలో కొంచెం ఆ టెక్నిక్ కూడా మీకు లింక్ చేస్తాను. సో ఈ ఇండియన్ ఎకానమీ సిరీస్ కానీ మా లెక్చర్స్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కాంట్రిబ్యూట్, ఎందుకంటే మీరు కాంట్రిబ్యూట్ చేసిన దాన్ని బట్టి మేము ముందు మూవ్ అవ్వడం జరుగుతుంది. సో యాక్చువల్గా ఒక్కొక్క టైంలో ఒక పెయిడ్ సిరీస్ గా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే నెగిటివ్ కమెంట్స్ అనేవి చాలా వస్తున్నాయి. సో ఎవరికైతే రియల్లీ హెల్ప్ అవుతున్నాయో వాళ్ళకి మాత్రమే ఇద్దాం అనుకున్నాం కొంత లో ఫీతో. కానీ ముందుగానే మేము ఒక ఫ్రీ లెక్చర్స్ కింద డిజైన్ చేసాం ఈ కోర్స్ అని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అందుకని చెప్పి ఆ పెయిడ్ కోర్స్ కింద కన్వర్ట్ చేయడం జరగట్లేదు. సో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రీగానే మీకు ఉంటాయి, కానీ మీకు ఏమైనా కాంట్రిబ్యూట్ చేయడం కూడా సరే, లేకపోతే ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ఫీ మీరు మాకు రిటర్న్ ఒక గురుదక్షిణకి ఇద్దాం అనుకున్నా సరే మీరు ఈ లింక్ ద్వారా పే చేయొచ్చు. సో వన్స్ ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పే అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ పే లింక్ ద్వారా మీరు ఎంతో కొంత పే చేయొచ్చు. సో దీనివల్ల అంటే మాకు ఫ్యూచర్ లో కూడా ఒక ఇంటరాక్టివ్ సెషన్స్ కింద ఈ టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే ఈ టెక్నికల్ సపోర్ట్ ని కూడా పెంచుదామని చూస్తున్నాం. సో ఫ్యూచర్ లో ఇలా కాకుండా డైరెక్ట్ గా ఒక ఇంటరాక్టివ్ సెషన్స్ గానే ఈ లెక్చర్స్ అన్ని చేద్దామని అనుకుంటున్నాం అనమాట. సో ఈ మనీ అంతా కూడా వాటికి యూజ్ అవుతుంది తప్ప మా పర్సనల్ పర్పస్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటి ఇప్పుడు మీకు చెప్పినట్టు స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్ అని. సో ఇక్కడ మనకి స్టాటిక్ అంటే ఆల్రెడీ మీకు కొన్ని కాన్సెప్ట్స్ అనేవి చెప్పడం జరిగింది, నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని. సో అది స్టాటిక్ అనేది మనం ఈ డైనమిక్ అంటే కరెంట్ అఫైర్స్ ఎలా లింక్ చేసుకోవాలి. సో రీసెంట్ గా మనం చూసుకుంటే రఘురామ్ రాజన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో జీడిపికి క్యాలిక్యులేషన్ ఒక న్యూ మెథడ్ యూజ్ చేస్తున్నాను, అలాగే ఈ బేస్ ఇయర్ కూడా రివైజ్ చేస్తామని చెప్పి 2004 నుంచి 5కి ఉందన్నమాట. సో ఈ మెథడ్ లో ఏంటి జీడిపి మార్కెట్ ప్రైసెస్ ఇలాంటివన్నీ కూడా మీకు ఆల్రెడీ బేసిక్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ మనం దీని నుంచి మనం ఇంకొన్ని కాన్సెప్ట్స్కి ఎలా లింక్ చేసుకోవచ్చు, అసలు జీడిపికి ఈ బేస్ ఇయర్ కి రిలేషన్ ఏంటనేది చూడాలి. సో ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ మనం వెళ్తే క్వశ్చన్ ఎలా అడగచ్చు అని కూడా మనం ఈజీగా గెస్ చేయొచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా ఇంకో స్టేట్మెంట్ వచ్చింది హిందూ పేపర్ లో. మన రంగరాజన్ గారు ఏంటంటే జీడిపి గ్రోత్ అనేది 8 to 9% వెళ్తుందా అని ఒక ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది హిందూలో. సో మీకు టైం ఉంటే అది కంపల్సరీ చదవడానికి మీకు హెల్ప్ అవుతుంది. అసలు యాక్చువల్గా జీడిపి అంటే ఏంటి? జీడిపి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ అని. కానీ ఈ జీడిపి అనేది ఒక కీ పారామీటర్ అని చెప్పాలి, ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్ అనేది
మెయిన్గా మెజర్ చేసేది ఈ జీడిపి మీదే. సో అందుకని చెప్పి జీడిపికి ఈ బేస్ ఇయర్కి రిలేషన్ ఏంటో చూద్దాం ఈ వీడియోలో. సో జీడిపి అనేది ఆల్రెడీ మీకు నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ వీడియోలో చెప్పడం జరిగింది, దాని రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా. సో ప్లీజ్ అది కనుక మీరు చూడకపోతే నేషనల్ ఇన్కమ్ వీడియో కంపల్సరీ చూడండి. నెక్స్ట్ అసలు ఇంకోటి మనకి ఆలోచించాల్సింది అంటే జీడిపి మనకి ఎకనామిక్ గ్రోత్కి ఎకనామిక్ డెవలప్మెంట్కి ఎలా కనెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ముందు గ్రోత్ రేట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 1970s ఆ ముందు చూసుకుంటే ఒక 7% ఉందనుకోండి ఎకనామిక్ గ్రోత్. కానీ ఈ ఎకనామిక్ గ్రోత్ అనేది మనం చెప్పుకుంటున్నాం 7% అయింది, 8% అయింది, 9% అయింది. కానీ ఎంతవరకు ఆ దేశంలో ఉన్న పాపులేషన్ ఉన్న పోవర్టీని ఎంతవరకు ఎలిమినేట్ చేసిందని చూడాలి. సో పేదరికం నుంచి ఈ ఎకనామిక్ గ్రోత్ కి లింక్ చేసుకుంటే ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంటే మరి పేదరికం కూడా తగ్గాలి. కానీ ఎకనామిక్ గ్రోత్ మనకి 7%, 8% ఉన్నా కూడా ఈ పోవర్టీ ఎలిమినేషన్ అనేది జరగట్లేదు. సో అప్పుడు కొంతమంది ఎకనామిక్స్ కి ఒక ఐడియా వచ్చింది ఎప్పుడు 1970s లో. సో కంపల్సరీ గ్రోత్ అనేది ఒక డిఫరెంట్ యాంగిల్ అని వాళ్ళకి అర్థమైంది. సో అందుకని చెప్పి ఈ ఎకనామిక్ గ్రోత్ నుంచి ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ వైపు వీళ్ళు వచ్చారనమాట. సో గ్రోత్ కి డెవలప్మెంట్ కి వేరియేషన్స్ పెద్దగా మీకు ఉండవు, కానీ డెవలప్మెంట్ అనేది అన్ని యాంగిల్స్ లో మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే అదొక బ్రాడర్ యాంగిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఒక మనిషి తాలూకా స్టాండ్ ఆఫ్ లివింగ్ అనేది మనకు తెలుస్తుంది. సో దీంట్లో కూడా మనకి కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఏంటంటే గ్రోత్ కి డెవలప్మెంట్ కి కొన్ని డిఫరెన్సెస్ చూసుకుంటే స్పెషల్ గా చెప్పాలంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పాలి. సో దీంట్లో ఒక మనిషి తాలూకా హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటి పారామీటర్స్ అన్ని కూడా మనకి ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటాయి అనమాట. సో ఈవెన్ మనకి ఇండియాలో కూడా మనకి పోవర్టీని ఎలిమినేట్ చేయడానికి కొన్ని కమిటీస్ వేశారు, లైక్ రంగరాజన్ కమిటీ కానీ టెండూల్కర్ కమిటీ కానీ ఇవన్నీ కూడా ఎంతవరకు ఈ జీడిపి పెరుగుతున్నా సరే ఎకనామిక్ డెవలప్మెంట్ ఉన్నా సరే ఎంతవరకు ఈ పోవర్టీని ఎరాడికేట్ చేస్తున్నాయని మనం ఆలోచించాల్సిన విషయం. సో ఇంకోటి ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ అంటే ఓన్లీ ఇది ఒక జస్ట్ ఒక నంబర్ ఇచ్చి దాని తరకు అవుట్లుక్ అనేది చెప్తున్నారు. కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే అది డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ పారామీటర్స్ అన్ని లింక్ చేస్తున్నాం. అంటే మనకి చెప్పినట్టు మీకు ఇంతకుముందు చెప్పాను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ యాంగిల్స్ లాంటివన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి అనమాట. ఎకనామిక్ గ్రోత్ అంటే ఓన్లీ ఒక నంబర్ అనమాట, జస్ట్ ఎంత పెరుగుతుందంటే ఎంత పెరుగుతుంది, అది బేసిక్ డిఫరెన్స్. నెక్స్ట్ ఇంకోటి మనకి చెప్పాలంటే జీడిపి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ కంట్రీ. ఇది యాక్చువల్ డెఫినేషన్. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ కూడా మీకు చెప్పడం జరిగింది నేషనల్ ఇన్కమ్ వీడియోలో. కానీ ఇదేంటంటే జీడిపి అనేది ఒక కంట్రీ తాలూకా టోటల్ అవుట్పుట్ ని మనకు చెప్తుంది. అయితే ఈ జీడిపిని మనం ఎలా మెజర్ చేస్తున్నాం? సో దీనికి 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఇన్కమ్ మెథడ్, ఇంకోటి ఎక్స్పెండిచర్ మెథడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్కమ్ అప్రోచ్ అంటే చూద్దాం. సో ఇక్కడ ఇన్కమ్ అప్రోచ్ లో మనకి ఇక్కడ ఏంటంటే నేషనల్ ఇన్కమ్ కి డైరెక్ట్ లింక్ అవుతుంది. సో ఏదైతే డెప్రిషియేషన్ అంటే మీరు ఒక కార్ కొన్నారనుకోండి, ఫస్ట్ ఇయర్ కి వాల్యూ హై ఉంటుంది, అదే సెకండ్ ఇయర్ కి వాల్యూ తగ్గుతుంది, అలాగే 10th ఇయర్ కి వాల్యూ ఇంకా తగ్గిపోతుంది. సో ఇదంతా ఏంటంటే డెప్రిషియేటింగ్ ఆఫ్ గుడ్ అనమాట. అంటే ఒక కార్ తాలూకా ప్రైస్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది. అలాగే మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ఇవన్నిటిని ఇన్కమ్ అప్రోచ్ నుంచి ఎగ్జామ్ చేయాలి, ఎందుకంటే ట్యాక్సెస్ మీరు కట్టేస్తున్నారు కాబట్టి. సో ఈ రెండు ఏంటంటే ఎలిమినేట్ చేయాల్సిన థింగ్స్ అని మనకు తెలుస్తుంది. ఒకటి ఏంటంటే డిప్రిషియేషన్ వల్ల ఒక గూడ్ తాలూకా వాల్యూ పడిపోతుంది, ఇంకోటి ట్యాక్సెస్ కట్టడం వల్ల అవి కూడా ఇన్కమ్ నుంచి మనం కట్ చేయాలి కాబట్టి తీసేస్తున్నాం. ఈ రెండు మనం తీసేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనం యాడ్ చేయాల్సిన అంటే వేజెస్, ప్రాఫిట్స్, రెంట్స్ అండ్ ఇంట్రెస్ట్. ఇవన్నీ కూడా మనకి ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా మీకు చెప్పడం జరిగింది నేషనల్ ఇన్కమ్ వీడియోలో. సో ఇది యాక్చువల్గా ఇన్కమ్ అప్రోచ్. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ అప్రోచ్ చూసుకుంటే మీకేంటే ఇది జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అనమాట. సో దీంట్లో ఏంటంటే కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, అలాగే నెట్ ఎక్స్పోర్ట్స్ అనమాట. సో ఇవన్నీ అంటే ఎక్స్పెండిచర్ అప్రోచ్, అంటే మనం ఖర్చు పెట్టే అప్రోచ్. ఇదంటే మనకి రెవెన్యూ జనరేట్ చేసే అప్రోచ్. సో ఈ రెండింటి మీద మనకి జీడిపి అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఎక్స్పెండిచర్ అప్రోచ్ అంటే మనకి జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది, అదే ఇన్కమ్ అప్రోచ్ లో నేషనల్ ఇన్కమ్ కి క్యాలిక్యులేషన్ వస్తుంది. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం జీడిపి అనేది క్యాలిక్యులేషన్ జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటి ఇన్కమ్ అప్రోచ్ లో ఒక కీ పాయింట్ మనం చూడాలి. ఇక్కడ ఏంటి ఎక్స్పెండిచర్స్ అనేది, అంటే ఎక్స్పెండిచర్స్ అంటే జస్ట్ ఇప్పుడున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ తాలూకా ప్రెసెంట్ వాల్యూ అనమాట. సో ఇది ఏంటంటే ఎప్పుడు సరే ఒకదానికి ఈక్వల్ అవ్వాలి. దేనికి అంటే ఇట్స్ అ టోటల్ ఇన్కమ్ జనరేటెడ్ బై ద ప్రొడక్షన్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఏవైతే మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో దానికి ఈ ఎక్స్పెండిచర్ ఈక్వల్ అయితే మనకి ఇన్కమ్ అప్రోచ్ అనేది వస్తుంది. కానీ ఇవన్నీ చూసుకుంటే ఆ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా మనకి ఈ ఎక్స్పెండిచర్ అప్రోచ్ లో ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుంది గవర్నమెంట్ స్పెండింగ్ అనేది. సో గవర్నమెంట్ స్పెండింగ్ అనేది రీసెంట్ ఇయర్స్ లో ఇలా ఫ్లో అవుతుంది. కానీ మెయిన్ గా మనకి ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది ఏంటంటే ఫినిష్ గూడ్స్ తాలూకా
కరెంట్ వాల్యూని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇది ఒక కీ డిఫరెన్స్ మీరు ఆలోచించాల్సింది. దీంతో పాటు గవర్నమెంట్ స్పెండింగ్ కూడా ఒక పార్ట్ అని చెప్పుకోవాలి. సో ఇది ఇన్కమ్ అప్రోచ్ అనేది. నెక్స్ట్ మనకి బేస్ ఇయర్ అనేది ఎలా లింక్ చేసుకోవచ్చు జీడిపికి దీనికి. సో బేస్ ఇయర్ మనం ఎందుకు తీసుకోవాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ కేజీ ఉల్లిపాయలు 10 రూపాయలు ఉన్నాయనుకోండి 2014లో. అంటే ఇక్కడ మనకు దేశం తరక టోటల్ ప్రొడక్షన్ అంటే మొత్తం జీడిపి అనేది తీసుకుంటే టోటల్ ప్రొడక్షన్ తీసుకుంటే 100 కేజీలు 1000 రూపాయలు అవుతుంది. సో ఇది 2014లో ఉన్న స్టాటస్. అదే మనకి నెక్స్ట్ ఇయర్ తీసుకుంటే ఒక కేజీ 20 రూపాయలు అయిపోయింది. దేనివల్ల ఇన్ఫ్లేషన్ అనమాట. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? దీని తాలూకా ప్రైస్ అనేది పెరిగిపోవడం అనేది ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అనేది కంప్లీట్ కాన్సెప్ట్ అనేది మీకు నెక్స్ట్ లెక్చర్లో చెప్తాను. సో సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ అంటే జనరల్ రైస్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ప్రైసెస్. సో ఇక్కడ ఏంటి ఉల్లిపాయల రేట్ మనకి డబుల్ అయిపోయి అనమాట. అంటే కేజీ 10 రూపాయలు ఉన్నది మనకి ఇక్కడ 20 రూపాయలు అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే ప్రొడక్షన్ అనేది మనకి చేంజ్ అవ్వలేదు. సో ఇక్కడ మనకి 100 కేజీస్ ఉంది, ఇక్కడ కూడా మనకి 100 కేజీస్ ఉంది. కానీ ఇక్కడ మనకి మెయిన్ ఇక్కడ ఏంటి ఇన్ఫ్లేషన్ వల్ల మనకి ఏంటి ఉల్లిపాయ ధరలు పెరిగిపోయాయి, అంటే డబుల్ అయిపోయి అనమాట. సో 100 కేజీలు ఏదైతే ప్రొడ్యూస్ చేసామో 2014లో ఇక్కడ 100 కేజీలు అంటే ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేయలేదు, ఒకే రకంగా ఉండిపోయింది అనమాట, స్టేబుల్ అయిపోయింది 2014కి 2015కి. కానీ ఇన్ఫ్లేషన్ వల్ల ఈ ఉల్లిపాయ రేట్లు అనేవి పెరిగిపోయాయి, అంటే డబుల్ అయిపోయాయి. సో ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇక్కడ ఎంత మనకి 1000 రూపీస్ అనమాట. సో దీనివల్ల మనకి అర్థమవుతుంది అంటే ప్రొడక్షన్ అనేది చేంజ్ అవ్వలేదు. అంటే 2014లో 100 కేజీలు ఉంది, 2015లో కూడా 100 కేజీలు ఉంది. కానీ ఇక్కడ ఏంటి ఇన్ఫ్లేషన్ వల్ల మనకి ఏంటంటే ప్రైసెస్ అనేవి డబుల్ అయిపోయాయి. సో ఇదేంటంటే యాక్చువల్గా మనకి ఏం చెప్తుందంటే ఎకనామిక్ గ్రోత్ ని ఒక మిస్లీడింగ్ ఫిగర్ గా మనకి చూపిస్తుంది అనమాట. సో ఇదంతా ఏంటంటే ఒక కంట్రీ తాలూకా మిస్లీడింగ్ గ్రోత్ అని మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ దీనివల్ల ఎందుకు ఈ మిస్లీడింగ్ గ్రోత్ అంటే ఈ ఇన్ఫ్లేషన్ తాలూకా వాల్యూ పెరిగిపోవడం, అంటే ధరలు పెరిగిపోవడం వల్ల ఈ మిస్లీడింగ్ గ్రోత్ అనేది మనకి తెలుస్తుంది. సో ఇది ఎప్పుడైనా సరే మనకి ఒక కంట్రీ తాలూకా గ్రోత్ కి ఇది చాలా పెద్ద ప్రాబ్లం. సో దీన్ని ఎలిమినేట్ చేయాలని సరే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలని చెప్పి ఈ బేస్ ఇయర్ ని తీసుకోవడం జరిగింది. సో యాక్చువల్ గా బేస్ ఇయర్ అంటే ఏంటి? సో బేస్ ఇయర్ అంటే ఏంటంటే ఏదో ఒక ఇయర్ ని తీసుకుంటారు అనమాట, ఒక రిఫరెన్స్ పాయింట్ గా. సో అక్కడ నుంచి ఒక ఫిక్స్ పీరియడ్ ఆఫ్ టైం కి జీడిపి అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందు 2004-5 ని బేస్ ఇయర్ కింద తీసుకునేవారు. కానీ ఇప్పుడు 2011-12ని ఒక బేస్ ఇయర్ కింద తీసుకోవడం జరిగింది. ఎప్పుడు జనవరి 2015లో ఇది మార్చడం జరిగింది. సో ఎందుకు మార్చారు అనేది కూడా రీజన్ కూడా మీకు నెక్స్ట్ రైస్ లో చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ బేస్ ఇయర్ లో ప్రైసెస్ అనేవి కాన్స్టెంట్ గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ అంటే 10 రూపీస్ గానే మనం తీసుకుంటాం. సో ఏదైతే వాల్యూ ఉందో సపోజ్ 2011లో ఏదో ఒక ఉల్లిపాయ ధర 10 రూపాయలు అనుకోండి, అదే కాన్స్టెంట్ గా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు కూడా 2015లో కానీ 2016లో కానీ క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే ప్రైసెస్ అనేవి కాన్స్టెంట్ గా తీసుకుంటాం. కానీ ఇంకోటి ఏంటంటే మనకి ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఒక 100 కేజీలు పండించారు అనుకోండి 2011-12లో, ఇప్పుడేమో ఒక 102 కేజీలు అయింది అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది, ఎన్ని 2 కేజీస్. అంటే ఇక్కడ నెట్ జీడిపి ఇంక్రీజ్ ఎంత అవుతుందంటే 2% అనమాట. సో ఇక్కడ అది మనం బేస్ కింద తీసుకోవాలి. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ తీసుకుంటే ఇక్కడ మనకి ప్రొడక్షన్ అనేది ఎంత ఇంక్రీజ్ చేసామంటే ప్రైస్ అదే ఉంచినా సరే మనకి ఏంటంటే ఈ 2000 ఈక్వల్ అవ్వాలంటే మనకి 200 కేజీస్ ప్రొడక్షన్ ఉండాలి. సో ఇది మనకి ఏంటి ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ అనమాట. సో ఎప్పుడైనా సరే ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితేనే జీడిపి పెరుగుతుంది. సో ఆల్రెడీ మీకు చెప్పినట్టు అప్పుడు ఓవరాల్ గా ఒక 100 కేజీస్ ప్రొడక్షన్ అయింది అనుకోండి ఒక 1 year బ్యాక్. సో ఈ ఇయర్ ఒక 1 or 2 కేజీస్ ప్రొడక్షన్ అయితే ఇక్కడ మనకి 2 కేజీస్ పెరిగింది ప్రొడక్షన్. అంటే మనకి నెట్ ఇంక్రీజ్ అంతా జీడిపి గ్రోత్ మనకి ఎంత తెలుస్తుందంటే 2% అని తెలుస్తుంది. సో ఇది మనకి బేస్ ఇయర్ తాలూకా ఇంపార్టెన్స్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనకి ఈ 2011-12లో మనకి ఏంటంటే ఈ న్యూ బేస్ ఇయర్ కింద తీసుకోవడం జరిగింది. సో ఎందుకు తీసుకున్నారు, బేస్ ఇయర్ ఎందుకు చేంజ్ చేశారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి బేస్ ఇయర్ అనాలిసిస్ అనేది చూడాలి. సో బేస్ ఇయర్ అనాలిసిస్ ఎందుకు అంటే ఒక స్పెసిఫిక్ బేస్ ఇయర్ అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు 2011-12ని రిఫరెన్స్ కింద తీసుకొని ఇదేంటి ఈ ఎకనామిక్ ట్రెండ్స్ తాలూకా అనాలిసిస్ అనేది మనకు తెలుస్తుంది. సో ఈ అనాలిసిస్ వల్ల మనకి ఏంటి అక్కడ మనం ఎక్కడ లాగ్ అవుతుంది, మనం ఎక్కడ పాజిటివ్ ఉన్నాం, సో జీడిపి గ్రోత్ ఎంతవరకు మనకి వెళ్తుంది అనే ఒక ఎస్టిమేషన్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇవి బేస్ ఇయర్ అనాలిసిస్ అనేది కూడా ఈ ఇన్ఫ్లేషన్ తాలూకా ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలిమినేట్ చేయడానికి మనకి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకంటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2014 ఎండింగ్ అనుకుంటా సమ్ జీడిపి అనేది ఒక 5% వచ్చేసిందని ఒక న్యూస్ లో వినడం జరిగింది. సో దీనివల్ల అంటే జీడిపి అనేది కంప్లీట్ గా 5% పడిపోవడం వల్ల మొత్తం ఎకనామిక్ గ్రోత్ కూడా మొత్తం పడిపోతుంది అనమాట. సో దీనివల్ల అంటే ఇమీడియట్ గా వాళ్ళు చేంజ్ చేయడం జరిగింది. 2004 నుంచి 5 తీసుకుని అప్పుడేంటి కొన్ని సెక్టర్స్ ని లేవు,
సో అదేంటే నెక్స్ట్ స్లైడ్ లో మీకు చెప్తాను ఏ సెక్టర్స్ మనకి లేవు, ఎందుకు చేంజ్ చేశారు బేస్ ఇయర్ అనేది. అందుకని చెప్పి 2011-12 బేస్ ఇయర్ కింద చేంజ్ చేసిన తర్వాత మనకేంటి జీడిపి ఫిగర్స్ ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో అందుకని చెప్పి వీళ్ళు ఇమీడియట్ గా ఈ జీడిపి ఫిగర్స్ ని పెంచడం కోసం ఆ బేస్ ఇయర్ ని చేంజ్ చేయడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే జీడిపిని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కూడా ఈ బేస్ ఇయర్ అనాలిసిస్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ ఇన్ఫ్లేషన్ ఎలిమినేట్ చేయడంలో, అలాగే మనకేంటే ఈ ఎకనామిక్ గ్రోత్ యొక్క ట్రెండ్ కూడా చాలా యాక్యురేట్ గా కనిపిస్తుంది. మీకు ఎందుకు చెప్పినట్టు ప్రీవియస్ రైట్ 2% ఇంక్రీస్ అయింది. సో ఇలాగా ఈ బేస్ ఇయర్ అనాలిసిస్ అనేది ఎకనామిక్ గ్రోత్ యొక్క యాక్యురేట్ ఫిగర్స్ ని మనకు తెలుస్తుంది. అలాగే ప్రైసెస్ ఏ లెవెల్లో చేంజ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పినట్టు ఇక్కడ ప్రైసెస్ అనేవి డబుల్ అయ్యాయని మీకు చెప్పాను. సో ఇలాంటప్పుడు కూడా మనకి బేస్ ఇయర్ అనాలిసిస్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. సో ఇంకోటి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బేస్ ఇయర్ ఎందుకు చేంజ్ చేస్తున్నారు. సో జనరల్గా చూసుకుంటే ప్రతి 10 సంవత్సరాలకి ఎలాంటి గూడ్ తాలూకా వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైకిల్ తాలూకా ప్రైస్ ఒక 10 years ముందు నాకు తెలిసిన చిన్నప్పుడు ఒక 2500 ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే ఒక 4000 కనీసం అయి ఉంటుంది. అంటే ఎలాంటి వాల్యూ ఆఫ్ గుడ్ అయినా సరే మినిమం ఒక 4% చేంజ్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఈ 10 years గ్యాప్ లో చాలా వరకు మనకి చేంజెస్ కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఎకనామిక్ స్టేటస్ అంతా మారిపోతుంది అనమాట. సో ఈ ఫిగర్స్ తాలూకా మినిమం రేంజ్ కూడా 4% నుంచి అంతకన్నా ఎక్కువ కూడా ఉంటుంది. సో అందువల్ల చెప్పి వీళ్ళు ఏంటి బేస్ ఇయర్ అనేది చేంజ్ చేస్తారు. సో కరెక్ట్ గ్రోత్ ఫిగర్స్ ని ఐడెంటిఫై చేయడం కోసం, క్యాలిక్యులేట్ చేయడం కోసం ఈ బేస్ ఇయర్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే మనకి ఈ బేస్ ఇయర్ ని ఎందుకు చేంజ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ డిఫరెంట్ సెక్టర్స్ గురించి మనం ఆలోచించాలి. మనకు తెలిసినట్టు మీకు ప్రైమరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్ అని మీకు చెప్పాను. సో ఈ 3 సెక్టర్స్ లో మనం చూసుకుంటే అప్పుడు 2004-5 ఆ టైంలో మనకి సర్వీస్ సెక్టర్ లో చాలా వరకు ఇంక్లూడ్ అవ్వలేదు. సో ఇప్పుడేంటే చాలా వరకు డెవలప్మెంట్స్ జరిగినాయి. మనకి సర్వీస్ సెక్టర్ లో చాలా చేంజెస్ మనకు కనిపించి ఈ కామర్స్ లాంటివి వచ్చాయి. నెక్స్ట్ అలాగే ఐటీ అప్గ్రేడేషన్ జరిగింది, ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ జరిగింది. అలాగే సర్వీస్ సెక్టర్ తాలూకు డెవలప్మెంట్ లో చాలా వరకు కంపెనీస్ అన్ని ఇంక్లూడ్ అయ్యాయి. సో 2004-5 లో మనకేంటి ఈ కంపెనీస్ ఈ సర్వీస్ సెక్టర్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మనకి లేవన్నమాట. సో అందుకని చెప్పి 2011-12 అనేది తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకి కరెక్ట్ యాక్యురేట్ ఫిగర్ సర్వీస్ సెక్టర్ తాలూకా మెయిన్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, ఇవి జీడిపికి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనే ఫిగర్స్ ని మనకి తెలిసాయి అనమాట. సో అది మెయిన్ డిఫరెన్స్. మనకి ఏంటంటే కొన్ని సెక్టర్స్ మిస్ అవడం వల్ల ఈ 2004-5 లో అవన్నీ మనకి 2011-12 లో చాలా వరకు చేంజెస్ కనిపించాయి. సో అందుకని చెప్పి ఈ బేస్ ఇయర్ కూడా చేంజ్ చేయడం జరిగింది. అదొక మెయిన్ రీజన్. సో అందుకని చెప్పి ఈ బేస్ ఇయర్ ని చేంజ్ చేస్తుంటారు అనమాట. సో ఇది మెయిన్ రీజన్. మనకి జీడిపికి బేస్ ఇయర్ కి కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, అది మనకి టోటల్ ఎకనామిక్ గ్రోత్ కి డెవలప్మెంట్ కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది మనకి లాస్ట్ లో చెప్తాను. సో అది వన్స్ మనకేంటి జీడిపి, ఇన్ఫ్లేషన్ అండ్ మానిటరీ పాలసీ ఈ 3 కంప్లీట్ అయిన తర్వాత మనకి టోటల్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లింక్ ఎక్కడ ఉందో మనకి తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IASAP PSC TSP Lectures. థ్యాంక్ యూ.